కూడా వండరాదు. దాని తర్వాత పచ్చిమిర్చి ఇట్లా నిలువ కట్ చేసుకొని వేసుకోవాలి. ఏ వంటైనా సూపర్గా చేస్తాడు, బిర్యానీ మాత్రం ఇంకా సూపర్గా చేస్తాడు. ఒకసారి బిర్యానీ కూడా చేసి చూసి చేయమని చెప్పి మీకు వీడియో తీసి పెడతా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించాలి. దాని తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నది పసుపు కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, మంట హెవీగా ఉంటే మాడిపోతుంది. మంట తక్కువ చూసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వండేది కట్టెల పొయ్యి మీద కాబట్టి. అసలు కట్టెల పొయ్యి మీద ఉంటే ఆ టేస్టే వేరండి. అసలు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద